కీర్తన గ్రంథము 70వ అధ్యాయం దైవ గ్రంథంలో నుండి. కీర్తన గ్రంథము 70వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 70వ అధ్యాయం కీర్తన గ్రంథం. మరి దైవ గ్రంథాన్ని తెరిచి చూడండి. 4వ వచనం చదువుతున్నాను. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. చదవబడిన ఈ లేఖన భాగంలో ఇశ్రాయేలీయులకు రాజుగా పరిపాలన చేసిన దావీదు అనే భక్తుడు ఈ అధ్యాయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. చాలా కీర్తనలు వ్రాశారు దావీదు. అందులో ఈ అధ్యాయం కూడా ఒకటి. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. దేవునిని వెదికే వారందరంట దేవునిని గూర్చి సంతోషిస్తారట. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవునిని వెదికేవారు దేవునిని గూర్చి సంతోషిస్తారు అని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట. కొంచెం శ్రద్ధగా ఆలకించండి దేవుని వాక్యాన్ని. దైవ గ్రంథంలో దేవునిని వెతికిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాక్యం చెప్పే సత్యం ఏమిటనంటే, నిన్ను వెదకు వారందరూ, నిన్ను అంటే అక్కడ దేవుడు, దేవునిని వెతికిన వారందరూ కూడా దేవుని బట్టి సంతోషిస్తారంట. వెతకడం అంటే అర్థం ఏమిటి? ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, చేతిలో నుండి జారి క్రింద పడిపోయిందో లేకపోతే జీవితంలో పోగొట్టుకున్నాం అనుకోండి, ఆ వస్తువు దొరికే వరకు ఏం చేస్తామంటే మనం వెతుకుతాం. చాలా సమయం వెతికిన తర్వాత ఎప్పటికో దొరికిందనుకోండి, అప్పుడు మన జీవితాల్లో సంతోషం కలుగుతుంది. దేనిని బట్టి? పోగొట్టుకున్న వస్తువు దొరికినందుచేత ఆ వస్తువును బట్టి సంతోషిస్తాం. కొంచెం శ్రద్ధగా ఆలకించండి. ఏ వస్తువు అయితే పోయిందో అది దొరికినప్పుడు ఆ వస్తువును బట్టి సంతోషిస్తాం. ఒకవేళ కుటుంబంలో ఒక మనిషి తప్పిపోయారనుకోండి, మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయారనుకోండి, కొంతకాలానికి మరలా తిరిగి ఇంటికి వస్తే తప్పిపోయి వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చిన ఆ వ్యక్తిని బట్టి మనకు సంతోషం కలుగుతుంది. శ్రద్ధగా వినండి. ఏ మనిషి అయితే మన నుండి దూరం అయిపోయారో వారు మరలా ఇంటికి సమీపమైనప్పుడు, ఇంటికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషం కలుగుతుంది. ఇట్లా అది వస్తువైనా, మనిషి అయినా, లేకపోతే సంపద అయినా, ఆరోగ్యమైనా, ఏదైనా మన నుండి దూరం అయిపోయినప్పుడు బాధ ఉంటుంది. మరలా దానిని మనం పొందుకున్న తరువాత దేనినైతే మనం సంపాదించుకున్నామో దానిని బట్టి మన జీవితంలో సంతోషం కలుగుతుంది. వస్తువు పోగొట్టుకుంటే
దొరికిన తర్వాత ఆ వస్తువుని బట్టి సంతోషం, సంపద పోతే మరలా సంపాదించుకున్న ఆ సంపదను బట్టి సంతోషం, మనిషి మన నుండి దూరం అయితే మరలా తిరిగి వచ్చాక ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తాం. ఇట్లాగా మానవుని ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే మన జీవితంలో పోగొట్టుకుంటామో అది దొరికినప్పుడు దానిని బట్టి సంతోషిస్తాం. మనం వెతకాలి, వెతికిన తరువాత దొరికినప్పుడు దానిని బట్టి జీవితంలో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. దైవ గ్రంథంలో దేవుడు ఒక ఉపమానం చెప్పారు. ఏమిటంటే అది ఒక వ్యక్తి దగ్గర ఒక 10 వెండి నాణేలు ఉన్నాయంట. 10 వెండి నాణెములు. అందులో ఒకటి పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న దానిని బట్టి సర్లే పోతే పోయిందిలే, ఇంకా మిగతా 9 ఉన్నాయి కదా వెండి నాణేలు అని చెప్పి పోగొట్టుకున్న దానిని బట్టి దానిని మరిచిపోలేదు. ఎందుకంటే దాని విలువ గొప్పది కాబట్టి వెండి నాణెము ఎక్కడెక్కడైతే తిరిగారో, ఏ ప్రదేశంలో పెట్టారో జ్ఞాపకానికి తెచ్చుకొని ఇల్లంతా తిరిగి ఊడ్చి 1-2 పర్యాయాలు చివరికి అది దొరికినప్పుడు ఆ వెండి నాణెమును బట్టి ఎంతో సంతోషం కలిగింది. యేసయ్య చెప్పినటువంటి ఉపమానం. ఇప్పుడు మానవుని ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు 70వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు. అంటే జీవితంలో సంపద పోతే మరలా సంపాదించుకున్నప్పుడు సంపదను బట్టి సంతోషం, వస్తువును పోగొట్టుకుంటే దొరికిన తర్వాత ఆ వస్తువును బట్టి సంతోషం, మనిషిని మనం దూరం చేసుకుంటే మరలా జ్ఞానోదయమై ఆ మనిషి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషం. కానీ ఆధ్యాత్మిక జీవితంలోనికి వచ్చేటప్పటికి క్రీస్తును మనం వెతికితే క్రీస్తును బట్టి జీవితంలో సంతోషం కలుగుతుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. దేవునిని బట్టి మన జీవితంలో సంతోషం కలుగుతుంది. ఎందుకనంటే దేవుడు మనిషి యొక్క జీవితంలో ఉన్న వేదనను, విచారమును తొలగించి తీసివేసి ఆనందముతో సంతోషముతో నింపగలిగినటువంటి వాడు మనం ఆరాధన చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. కనుక దేవునిని వెదుకు వారందరూ దేవునిని బట్టి సంతోషిస్తారు. అనుకోవచ్చు, వెండి నాణెం పోగొట్టుకుంటే దొరికింది అనుకోండి, వెతికినప్పుడు వెండి నాణెము విలువ ఉంటుంది కాబట్టి దానిని బట్టి సంతోషం. లేదా మనిషిని పోగొట్టుకుంటే మనిషి మరలా తిరిగి వచ్చినప్పుడు ఇదిగో ఆ మనిషి ద్వారా ఏదో ఒక పని జరుగుతుంది కాబట్టి మనిషిని బట్టి సంతోషం. మరి దేవునిని వెతికితే దేవుడు మనకేం చేస్తారండి? దేవుని ద్వారా కలిగే సంతోషము మన జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి మన జీవితాల్లో ప్రశ్నించుకుంటే, దేవునిని వెతికే వారికి దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తారు. మరి దేవుని వలన కలిగే ప్రయోజనం ఏమిటి, మన జీవితంలో లాభం ఏమిటి అని ఆలోచన చేస్తే, దైవ గ్రంథంలో దేవునిని వెదకకపోవడం వలన జీవితంలో నష్టము చూసిన వారు లేకపోలేదు. దేవునిని వెదకడం ద్వారా తమ జీవితంలో ఆనందం పొందిన వారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. దేవునిని వెదకడం వలన కలిగిన సంతోషం అనుభవించిన వారు ఉన్నారు దైవ గ్రంథంలో. దేవునిని వెదకకపోవడం వలన జీవితంలో సంతోషాన్ని పొందలేని వారు కూడా దైవ గ్రంథంలో లేకపోలేదు. 1-2 సందర్భాలు మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాను దైవ గ్రంథంలో నుండి. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి దేవుని వాక్యాన్ని. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, నిన్ను వెదుకు వారందరూ, అంటే దేవునిని వెదికే వారందరూ దేవునిని బట్టి సంతోషిస్తారు.
దేవునిని వెతికే వారందరూ దేవునిని బట్టి సంతోషిస్తారు అని వాక్యం తెలియచేస్తున్నటువంటి సత్యం. దైవ గ్రంథంలో నిర్గమాకాండము 33వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడిన ఒక చిన్న సన్నివేశాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటే దేవునిని వెతకడం వలన మొదట దేవుని ప్రత్యక్షత మన జీవితాలకు కలుగుతుంది. శ్రద్ధగా ఆలకించండి. దేవునిని వెతకడం వలన దేవునిని మనం కనుగొంటాం. దేవునిని కనుగొన్నప్పుడు ఇదిగో వెండి నాణ్యం పోయిందనుకోండి, వెతికాము, అది కనుగొన్నప్పుడు దానిని బట్టి సంతోషం. అట్లాగే దేవునిని వెతికినప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను మన జీవితాల్లో అనుగ్రహిస్తారు. ఆయన అంటే దేవుడు మనకు కనబడతారు, దేవుడు మనకు ప్రత్యక్షమవుతారు. అప్పుడు దేవునిని బట్టి మన జీవితంలో ఎనలేని ఆనందం, సంతోషం కలుగుతుంది అని లేఖనం మనకు నేర్పిస్తా ఉంది. ఇప్పుడు నిర్గమాకాండము 33వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున జరిగిన ఓ చిన్న సంఘటన చూడండి. దైవ గ్రంథంలో ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటారు, మీకంటే ముందుగా నా దూతను నేను పంపిస్తాను, కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ బయటకు పంపించి ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యముగా నేను ఇస్తానని చెప్పి దేవుడు వారితో చేసినటువంటి ప్రమాణం చూడండి. 33వ అధ్యాయంలో దైవ గ్రంథంలో ఇది 2వ వచనం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమంటే దేవుడు చెబుతున్నమాట, మీకంటే ముందుగా నేను వెళ్తాను, లేక నా దూతను పంపిస్తాను. నేను పంపించినప్పుడు ఇదిగో నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ బయటకు పంపిస్తారు దేవుని దూత. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఆనందంగా గడుపుతారు అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వారితో ఇంకేమంటారంటే, మీరు లోబడనల్లని ప్రజలు, ఎన్నో కార్యాలు మీ జీవితాల్లో నేను చేశాను, కానీ మీరు అంగీకరించడం లేదు, విశ్వసించడం లేదు, నా మాట ప్రకారం మీరు జీవించడం లేదు. ఇదిగో మీరు నాకు లోబడనల్లని ప్రజలు అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారంట తాము ధరించుకున్న ఆభరణాలన్నీ తీసివేసి అదిగో అక్కడ క్రింద పడవేశారంట. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమండి, తాము ధరించిన ఆభరణములన్నీ తీసివేసి ఒక హోరేబు అనే పర్వతం ఒకటి ఉంటే అక్కడ పెట్టారు. తమను తాము తగ్గించుకొని ఇదిగో దేవుడు నిర్మాణం చేయించిన ఆ ప్రత్యక్షపు గుడారములోనికి లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. దేవుడు చెప్పాడు మోషేతో, ఇదిగో ఈ గుడారాన్ని తీసి కొంచెం దూరంగా పాలెము వెలుపల బయట గుడారం వేయి, అక్కడ నేను ప్రజలతో మాట్లాడుతాను, నేను చేయాలనుకున్న కార్యాన్ని వారితో వివరిస్తానని చెప్పినప్పుడు మోషే అంట ఆ గుడారమును తీసి పాలెము వెలుపల కొంచెం దూరంగా ఒక గుడారాన్ని నిర్మాణం చేశాడు. వీళ్ళు ఏం చేశారంటే తాము ధరించుకున్నటువంటి ఆభరణాలన్నీ తీసివేసి ఇదిగో ఆ మోషే ద్వారా నిర్మాణం చేయబడిన ఆ ప్రత్యక్షపు గుడారములోనికి ప్రతిరోజు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. చూడండి, దైవ గ్రంథంలో 6-7 వచనాలు చదువుకుందాం. 33వ అధ్యాయంలోనే నిర్గమాకాండము 6-7 వచనాల్లో, కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా.
ఏమంటే తాము ధరించుకున్న ఆభరణాలన్నీ తీసివేశారు. ఆభరణాలన్నీ తీసివేయడం అంటే దేవుని ఎదుట తమను తాము తగ్గించుకున్నారు. అంటే తమకున్న ఆభరణములను బట్టి ఒకవేళ ఎక్కడైనా జీవితంలో అహంకారం వచ్చి, అహంభావం వచ్చి దేవుని మీద హెచ్చించుకొని ఇక దేవునిని మనం లెక్క చేయమేమో, దేవునిని మనం గౌరవించమేమో, దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాడు కాబట్టి ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకు లోబడాలి, విధేయత చూపాలని చెప్పి తాము ధరించుకున్న ఆభరణములన్నీ అందుకు గుర్తుగా తీసివేసి ఆ కొండ దగ్గర పెట్టారంట. మోషే నిర్మాణం చేసిన ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెదకిన ప్రతి వాడు, అంటే దేవునిని వెదికిన ప్రతి వారు కూడా గుడారంలోనికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటనంటే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకుని వస్తూ ఉన్నారు. ప్రతిరోజు వెళ్తున్నారు, గుడారంలో ప్రార్థన చేసుకుంటున్నారు, దేవునిని వెతుకుతున్నారు, మరలా తిరిగి వస్తున్నారు. మరలా మరుసటి దినాన వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెనక్కి తిరిగి వస్తున్నారు. అట్లాగున ఆభరణములు తీసివేసి ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు వారికి తన ప్రత్యక్షతను కలుగు చేశాడు. 70వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాగా, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించుదురు. ఎప్పుడైతే ఆభరణములు తీసివేశారో, అంటే తమలో ఉన్నటువంటి అహంకారమును తీసివేసి తమను తాము తగ్గించుకొని దేవాలయంలోనికి లేక ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారో, దేవుడు వారికి తన ప్రత్యక్షతనిచ్చాడో, ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు సంతోషాన్ని అనుగ్రహించాడు. ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి రావడం వల్ల దేవుడు వారి జీవితాల్లో సంతోషమును, ఆనందమును కలుగు చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా దేవునిని వెదకాలి అని వాక్యం తెలియచేస్తుంది. అట్లాగను వెదికినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ప్రత్యక్షతనిస్తారు. అట్లా దేవుడు తన ప్రత్యక్షతనిస్తారు అని చెప్పడానికి సొలొమోను యొక్క జీవితం మనకు ఒక నిదర్శనం, ఒక ఆదర్శం. దేవుడు చెప్పాడు సొలొమోనుతో. దేవుని కంటే ముందు తన తండ్రి అయినటువంటి దావీదు కూడా సొలొమోనుతో చెప్పాడు. దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము 28వ అధ్యాయం అక్కడ 9-10 వచనాల్లో చదివితే సొలొమోనుతో దావీదు అంటాడు తండ్రిగా, నాయనా, నా కుమారుడా సొలొమోనా, ఇదిగో నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, అంటే నేను ఆరాధించేటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు, పూజనీయుడు, ఆయన ఉన్నతమైన శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీవు దేవునిని గనక వెదికావనుకో, ఖచ్చితంగా దేవుడు నీకు తన ప్రత్యక్షతనిస్తాడు అని చెప్పి దేవుడు దావీదు ద్వారా సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. దైవ గ్రంథంలో దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుచు ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునిని వెదికితే దేవుడు ఏమవుతారంట? ప్రత్యక్షతనిస్తారు, అంటే కనబడతారు మనకి. మన భాషలో చెప్పాలంటే దేవునిని వెదికినప్పుడు దేవుడు మనకు దొరుకుతారు. వస్తువు పోయినప్పుడు ఎట్లాగోనో వెదికితే వస్తువు దొరుకుతుందో, దేవునిని వెదికినప్పుడు కూడా దేవుడు మనకు దొరుకుతారు. అంటే తన ప్రత్యక్షత లేక తనను చూసే భాగ్యము దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే దేవుడు కనబడతారో అప్పుడు జీవితంలో కలిగేటువంటి సంతోషం, ఆనందం మనం వివరించలేనిది, వర్ణించలేనిది. కాబట్టి చాలా దినాలు, సంవత్సరాల తర్వాత మన ఇంటికి మనం బాగా ఇష్టపడేటువంటి వ్యక్తి వచ్చారనుకోండి, వారిని చూడగానే మనం ఎంత సంతోషిస్తామో, ఏమండి, ఎంత ఆనందిస్తామో. చాలా రోజులైంది నిన్ను చూసి, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఈ మధ్యలో ఎప్పుడు నీవు కనబడలేదు, తలుచుకున్నాము కానీ
ఎప్పుడు నిన్ను చూడలేదు, చాలా రోజుల తర్వాత చూసాం నిన్ను అని చెప్పి ఆ మనిషిని బట్టి ఎంతో సంతోషిస్తాం మనం. శారీరకంగా చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మనకు కనబడితే అతనిని బట్టి ఎంతో సంతోషిస్తామో, ఎంత మనసులో ఆనందపడతామో, దేవునిని వెదికిన తరువాత కూడా దేవుడు మనకు దొరికితే దేవుని ద్వారా కూడా మన జీవితాల్లో అంతే ఆనందం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు దొరికేంత వరకు ప్రభువుని మనం వెదకాలి. దేవుడు తన ప్రత్యక్షతను మన జీవితాల్లో అనుగ్రహించేంత వరకు దేవునిని మనం వెదకాలి. వెదికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో తన ప్రత్యక్షతని ఇస్తారు ఆయన. కనుక దేవుని వెదికే వారంగా మనం ఉండాలి అని లేఖనం నేర్పిస్తుంది. యెహోవాను వెదుకువారులారా అని చెప్పి, నిన్ను వెదుకు వారందరూ, దేవునిని వెదికే వారందరూ దేవునిని బట్టి సంతోషిస్తారు. ఇప్పుడు మన జీవితంలో కలుగుతున్న ఒకవేళ ఏదైనా విచారము, దుఃఖము మనసులో ఉంటే దేవుని సన్నిధిలో దేవునిని మనం వెదికినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతారు. దేవుడు మనకు ప్రత్యక్షం అవడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. మనలో ఉన్న విచారము తొలగిపోద్ది, మనలో ఉన్న దుఃఖము తొలగిపోద్ది, మనలో ఉన్న నిట్టూర్పు, ఈ బాధ, ఇవంతా కూడా దేవుడు తొలగించి జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తారు అని లేఖనం మనకు నేర్పిస్తా ఉంది. ఇదే మాట ఇదిగో కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడతారు. చూడండి, దైవ గ్రంథంలో కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడి మాట మాట్లాడతారు. 70వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏ మాట అయితే మాట్లాడారో 40వ అధ్యాయం కీర్తన గ్రంథం 16వ వచనంలో కూడా ఇదే మాట దేవుడు ప్రస్తావిస్తారు. ఏమిటంటే, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. అంటే దేవునిని వెదికే వారందరూ కూడా దేవునిని గూర్చి సంతోషిస్తారంట. అంటే అర్థం ఏమిటనంటే, దేవునిని వెదికామనుకోండి, దేవుడు మనకు కనబడతారు, దేవుడు మనకు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు సొలొమోనుతో తండ్రి అయినటువంటి దావీదు చెప్పాడు కదా, నీవు గనక మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునిని వెదికితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పినప్పుడు సొలొమోన్ అంటే దేవునిని వెదికాడంట. చిన్న వయసులో రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. తన తండ్రికి బదులుగా చాలా మంది ప్రజలున్నారు, కుడి ఎడమలు ఎరుగనటువంటి విస్తారమైన ప్రజలు. వారిని ఎట్లాగున పరిపాలన చేయాలో తెలియలేదు, ఆయనకి జ్ఞానము తెలియలేదు. తనతోటి సమాన వయస్కులు కలిగిన వారు ఉన్నారు, లేకపోతే తన తండ్రితో పాటు వయసు కలిగిన వారు ఉన్నారు, జ్ఞానం ఆలోచన చెప్పగలిగిన వారు ఉన్నారు. వారెవ్వరిని ఆశ్రయించకుండా సమస్య కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. తండ్రి, ఇదిగో నా తండ్రి ఇంత గొప్ప బాధ్యతనిచ్చాడు, మిమ్మలను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మీరు ప్రత్యక్షమవుతారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని వెతుకుతున్నాను, నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఇదిగో మిమ్మల్ని నేను చూడాలి. ఇదిగో ఇంత విస్తారమైన ప్రజలున్నారు, వీళ్ళందరినీ పరిపాలన చేయడం నా వల్ల కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో, ఒక్కొక్క సమస్యతో వస్తారు. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలియదు. కాబట్టి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, తెలివిని దయచేయి, వివేచన దయచేయి, ఎందులో న్యాయం ఉన్నదో ఎందులో అన్యాయం ఉన్నదో విచారించగలిగినటువంటి కృపను నాకు దయచేయమని చెప్పి దేవునిని వెదికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. సొలొమోనుతో అంటాడు, సొలొమోనా, ఇదిగో వెండి బంగారము నీవు నన్ను అడగలేదు, ధనధాన్యములు అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడిగావు. జ్ఞానముతో పాటు దీనిని అంతటిని నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా లేఖనంలో మనం చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథము దైవ గ్రంథంలో ఈ మాట చదువుకుందాం. చూడండి, దైవ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును
ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. దేవుడు సొలొమోను చేసిన మనవిని ఆలకించాడంట. ఆలకించి సొలొమోనుతో చెబుతున్న మాట, నీ మనవి నేను విన్నాను, నేను ఆలకించాను, నాకు అర్థమైంది, ఇదిగో బుద్ధిని వివేకమని అడిగావు, కాబట్టి దానితో పాటు మిగిలిన సంపద అంతా నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ప్రమాణం చేశాడు. ఇప్పుడు సొలొమోనుకు దేవునిని బట్టి ఎంత సంతోషం కలిగిందో. అడిగింది ఒక జ్ఞానమే, ఒక బుద్ధి మాత్రమే, కానీ దేవుడు ఏమిచ్చాడంటే సంపదను కూడా ఇచ్చాడు జ్ఞానముతో పాటు. ఇట్లాగున దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏమిటనంటే, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఇప్పుడు మనం దేవునిని వెదికితే దేవునిని బట్టి మన జీవితంలో సంతోషం కలుగుతుంది. ఏ విధమైన విచారములో మనం జీవించిన, ఏ విధమైన ఇబ్బందులు మనల్ని మన జీవితాల్లో తటస్థించిన, దేవుని సన్నిధిలో ప్రభువుని వెదికితే, ప్రభువా ఈ సమస్యలో ఉన్నాం, ఈ ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ కష్టంలో, ఈ శ్రమలో, ఈ శోధనలో ఉన్నాం నాయన, దయచేసి మమ్మలను మన్నించండి, ఇదిగో మా పక్షాన మీరుండండి, నీ ప్రత్యక్షత మాకు దయచేయండి, మిమ్మల్ని కనుగొనే వారంగా మాకు సహాయం చేయండి అని చెప్పి దేవునిని వెదికినప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. కాబట్టి ప్రభువుని వెతుకుదాం. ప్రభువుని వెతికితే ప్రభువుని బట్టి మన జీవితాలకు సంతోషం కలుగుతుంది, ప్రభువుని బట్టి మన జీవితాలకు ఆనందం కలుగుతుంది, ప్రభువుని బట్టి మన జీవితాలకు నిత్య సంతోషాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లేఖనాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువుని వెతుకుదాం. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. మన జీవితంలో సంతోషం కలుగునట్లు, ఆనందం కలుగునట్లు ప్రభువుని వెతుకుదాం. అట్లా సొలొమోను వెదికాడు దేవునిని. దేవుడు సొలొమోను జీవితంలో సంతోషాన్ని ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు. మనం కూడా దేవునిని వెతుకుదాం. ఇశ్రాయేలీలు కూడా ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రతిరోజు వెళ్తున్నారు, వస్తున్నారంట. ఆభరణములను తీసివేసి వెదికిన ప్రతివాడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళుచూ వచ్చానని చెప్పి లేఖనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని వెతుకుదాం. ఇశ్రాయేలీలు వెదికినట్లుగా, సొలొమోను వెదికినట్లుగా దేవునిని వెతుకుదాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో సహాయం చేస్తారు. తన సంతోషాన్ని మన జీవితంలో మనం అనుభవించినట్లుగా దేవుడు తన కృప అనుగ్రహిస్తారు. అటువంటి కృప మరి సాయంత్రపు వాళ్ళు చేరువచ్చిన మనందరకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, ఈ సాయంత్రపు వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రార్థనా మందిరంలో కొద్ది సమయము మీతో గడపడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తెలియచేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. పాటలు పాడడానికి సహాయం చేశారు, మీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి కృప అనుగ్రహించారు, అందుని బట్టి వందనాలు. కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కూడా మీరు కృప చూపించారయ్యా, అందుని బట్టి స్తోత్రాలు. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగా కానీ లేఖనంలో మీరు వ్రాయించారు నాయన. ఇదిగో ప్రభువా, మిమ్మల్ని వెదికిన మా జీవితాలలో తండ్రి, నిన్ను వెదికినప్పుడు మీరు ప్రత్యక్షతనిస్తారని సొలొమోనుతో తండ్రి అయిన దావీదు ద్వారా మీరు మాట్లాడారు. ఇదిగో నాయన, మిమ్మల్ని వెదికితే మా జీవితంలో ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నప్పుడు, వస్తువును బట్టి అది దొరికినప్పుడు సంతోషం కలుగుతుంది నాయన. అట్లాగనే మిమ్మల్ని వెదికినప్పుడు నాయన, మీరు మా జీవితంలో తండ్రి మీ ప్రత్యక్షత కలగడం ద్వారా మాకు కూడా సంతోషం కలుగుతుంది. కనుక ప్రతి దినము ఇశ్రాయేలీలు ఎట్లాగున ఇదిగో నాయన ప్రత్యక్షపు గుడారంలోనికి వెళుతూ వస్తూ ఉన్నారు, అట్లాగున మేము కూడా నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని వెదికేవారిగా ఉండుటకు సహాయం ఇచ్చేయండి. తద్వారా మిమ్మల్ని కనుగొని మీ ప్రత్యక్షతను చూసి తండ్రి మా జీవితాల్లో మిమ్మల్ని అనుభవించే వారంగా, మీ ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని మా జీవితంలో కలిగి ఉండే వారంగా సహాయం చేసి కృప అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో వర్ధిల్లించండి. రాలేకపోయిన వారిని కూడా మీ చిత్తాన్ని బట్టి మరొక పర్యాయం కలుసుకోవడానికి సహాయం చేసి, ఓ దేవా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేసి మహిమ మీరు పొందుకొనుమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్.